అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. శివుడాజ్ఞ లేందే చీమైనా కుట్టదంటారు. చీమే కాదండి, ఆ భగవంతుడు ఆజ్ఞ లేందే ఏదీ జరగదు. మనకు ఆనందాన్నిచ్చే ఓ క్షణమైనా ఎన్నో కష్టాలైనా ఆ భగవంతుడు ఆజ్ఞ వల్లనే జరుగుతూ ఉంటాయి. ఆ భగవంతుడు మనకు కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా ఇస్తారు. మరి ఇన్ని చేస్తున్న ఆ భగవంతుడికి మనం ఏమి ఇవ్వగలం చెప్పండి? ఆయనకి ఇష్టమైన ప్రసాదాలు చేసి పెట్టాం తప్ప. మరేమాత్రం ఆలస్యం చేయకుండా పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. మరి ఇప్పుడు పాకశాస్త్ర ప్రవీణ డాక్టర్ విజయరావు గారిని ఆహ్వానిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈ రోజు మాకు ఎలాంటి వంటలు పరిచయం చేస్తున్నారు? ఈ రోజు తట్టై అని తమిళ్ తట్టై. ఓకే. అది కూడా స్నాక్ అన్నమాట. ఓహో, పిండి వంట. పిండి వంట. ఆ తట్టై అంటే ఏంటి అసలు? అంటే ఇప్పుడు మనం చెక్కలు అప్పాలు అంటామే, ఆ మాదిరిగా వస్తుంది. ఓహో, అలా వస్తుంది. వాళ్ళు దాన్ని తట్టై అంటారు. తట్టై అంటారు. మనం తట్ట అంటే బుట్ట, వాళ్ళకి తట్టై అంటే ఇదేదో స్నాక్. చూసారు కదా, లాంగ్వేజ్ లో కొంచెం అటు ఇటు అయితే మనకేమో అది నార్మల్ అయిపోతుంది, అక్కడేమో ఒక పిండి వంట అయిపోతుంది. అర్రే, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కడికంటే అక్కడికి లేదంటే అది మాట్లాడద్దు. మనం చాలా మంచి వర్డ్ కూడా అక్కడ ఒకసారి బూత్ అయిపోతుంది. సూపర్. సో తట్టైకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూద్దాం. ఓకే. తట్టై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, పచ్చెనగపప్పు, వేయించి నానబెట్టి రుబ్బిన మినపిండి, కరివేపాకు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు, కారం, నూనె. సో తట్టైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదండి. మరి ప్రాసెస్ ఎలానో కూడా చూద్దాం. ఇప్పుడు మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఏంటంటే కొంచెం బాండి పెట్టేస్తే కొంచెం బియ్య పిండి రోస్ట్ చేయాలా? ఏది పెట్టాను? డ్రై రోస్ట్ చేయాలి. అదే చిన్నది ఇవ్వనా పెద్దది ఇవ్వనా? చిన్నదైనా పర్లేదు, చాలు. స్టవ్ ఆన్ చేయనా? ఇప్పుడు మనం ఏంటంటే బాండి పెట్టాం కదా, అది వేడెక్కిన తర్వాత ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే. సో వేసేయచ్చా? సో ఇంకా ఆయిల్ కానీ ఏం అవసరం లేదు, అందుకే డ్రై రోస్ట్ అన్నాను. చేసుకోవాలి లైట్ గా. ఓకే. లేదా మనం దంచుకునేటప్పుడు కూడా కొంచెం రోస్ట్ చేసుకొని అది పిండి చేసుకోవచ్చు. అలా కూడా ముందే రోస్ట్ చేసి తర్వాత పిండి తయారు. అయినా అన్ని ఓపికలు దొరుకుతున్నాయిలేండి, ఇప్పుడు అన్ని రెడీమేడ్ గా పిండిలు దొరుకుతున్నాయి కాబట్టి తెచ్చాక చక్కగా రోస్ట్ చేసుకుంటే అలాగైనా చేసుకోవచ్చు. ఎలాగైనా అది రోస్ట్ అవ్వాలి కొద్దిగా, అంటే క్రిస్ప్ గా రావడానికి. వేరే ఇంకా చాలా. ఓకే. బౌల్ తీసుకున్నా. ఆ బౌల్లో వేస్తే ఇప్పుడు ఇలాగా బియ్య పిండి మనం రోస్ట్ చేసి తీసుకున్నాం కదా, దీనిలో తగినంత ఉప్పు. ఓకే. కారం. ఓకే. ఎక్కువే? ఎక్కువేనా? ఎక్కువే, అసలు తగ్గేది లేదు కారం విషయంలో ఇక్కడ. కారం, జీలకర్ర. ఓకే. ఇంగువ. ఇంగువ వాళ్ళు మస్ట్ గా చాలా ఎక్కువ యూజ్ చేస్తారు కదా ఇంగువ. మనం కొంచెం తక్కువే వాడతాం. మనం చాలా తక్కువ వాడతాము. తర్వాత కరివేపాకు, రెబ్బలు కొంచెం ఇలాగా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ చేసేసుకో. ఈ మధ్య చూసారా కరివేపాకును కూడా బాండి దగ్గర పెట్టి సస్సం కట్ చేస్తున్నారు. అవును, ఏంటో కొత్త టెక్నాలజీ, మరి వింతగా ఉన్నాయి. అప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదేంటంటే మినపప్పు. అది కూడా రోస్ట్ చేయాలి, డ్రై రోస్ట్ చేసి నానబెట్టేసి రుబ్బుకున్నాం అనమాట. ఓహో, మినపప్పు కూడా డ్రై రోస్ట్ చేసి నానపెట్టి, అంటే యాజువల్ మనం మినపప్పు ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటాం అలాగే, కాకపోతే నానపెట్టానికన్నా ముందు మనం లైట్ గా డ్రై రోస్ట్ చేయాలన్నమాట. చేసి తర్వాత గ్రైండ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇది కూడా మనం ఈ పిండిలో కలుపుకోవాలి. ఓకే. సో ఎంత రేషియో తీసుకోవాలంటారు? చూసుకోవాలి, చూస్తాను. అది ఉండ మాది రావాలి, మరి పల్చగా కూడా ఉండకూడదు. కరెక్ట్. సో బియ్య పిండి మెయిన్ గా తీసుకొని ఇది మనం కావాల్సినంత వేసుకోవాలి, అంతే, తగినంత వేసుకో. ఇప్పుడు మనం చెక్కల మాదిరి ఒత్తుకోవడానికి రావాలి. మరి లిక్విడ్ గా అవ్వద్దు. కావాలి. ఈ లోపల నూనె పెట్టేసుకో. ఆయిల్ పెట్టిన
అంటే ఒత్తేసి పెట్టుకుందాం లేకపోతే ఎలాగైనా ఆయిల్ కాగడానికి ఎలాగో టైం పడుతుంది. సో ఆయిల్ కూడా వేసామమ్మా, సరిపోతుందంటారా ఇంకొంచెం యాడ్ చేయాలని? చూస్తాను. ఇప్పుడు ఈ మాదిరిగా పిండి ఏంటంటే కలుపుకోవాలి కదా సోని. ఇప్పుడు చెక్కలు ఒత్తుకుంటాం కదా ఆ మాదిరి రావాలి, ఆ షేప్ రావాలి. అంటే ఇది ముద్దలాగా రావాలి. ఉండల్లాగా చేసేసుకొని మనం ప్రెస్ చేసుకొని వేసుకోవాలి. ప్రెస్ చేసుకొని వేసేసుకోవాలి. ఓకే. ఒక చుక్క నీళ్ళు చల్లితే కొద్దిగా, ఎక్కువ వద్దు, కొంచెం చాలు. దీనిలో కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. పచ్చెనగపప్పు నానబెట్టి ఉంది, ఒక స్పూన్. ఒక 2 స్పూన్ చాలు, మళ్ళీ ఒత్తడానికి కష్టం అవుతుంది. అవును. సో ఇవి కూడా చెక్కల్లో ఫ్రై అయితే చాలా బాగుంటాయి కదా. సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది అండ్ పిండి కూడా రెడీ అయిపోయింది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా తట్టే ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. సో మాదిరిగా ప్లాస్టిక్ పేపర్ కానీ ఏదైనా బటర్ పేపర్ అయినా తీసుకొని ఆయిల్ అప్లై చేయాలి. చేసేసి ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని దీనిపైన పెట్టి ప్రెస్ చేసుకుంటే లైక్ పూరి ప్లస్ పూరి చేసుకోవచ్చు. ఇలాగా ఏ కటోరీతో కూడా చేసుకోవచ్చు. సో మళ్ళీ కవర్ కి మన చేతి పిండి అదంతా అండకుండా ఉండాలంటే అలా కూడా ప్రెస్ చేసుకోవచ్చు. సో అంత తిగ్గా ఉండాలన్నమాట, పల్చగా ఉండాలి. అందుకే ఇలా చేయడం. ఈ మాదిరిగా అన్ని తయారు చేసుకోవాలి. ఓకే. నూనె కాగింది కదా, వేసేద్దాం. అది ఓకే. సో ఇదే ప్రాసెస్ లో మనం అన్ని కూడా అన్ని తయారు చేసుకోవచ్చు. ఇది మనకి కొంచెం గట్టిగా వస్తుందేమో కదా, గట్టిగా క్రిస్ప్ గా వస్తుంది. చాలా రోజులు నిలవ ఉంటాయి అనమాట. 15 days ఉంటుందంటారా? ఎక్కువే ఉంటుంది మనకి ఈజీగా. అంటే 20 days to 1 month ఈజీగా. 1 month తినరు ఎవరు కానీ ఉంటాయి. చూడండి, తీసేనా? తీసే చాలు. సో ఇంక ఇదే టైప్ లో మనకి గట్టిగా క్రిస్పీగా అనిపిస్తుంది అండ్ కలర్ కూడా చేంజ్ అయినప్పుడు తీసుకోవాలి. ఆరిన తర్వాత బాక్స్ లో పెట్టేసుకుంటే చాలా రోజులు ఉంటాయి. ఇలాగ అన్ని తయారు చేసుకోవాలి. ఇంకా మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి. సో చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు అండ్ క్రిస్పీగా అనిపిస్తుంది కదా, మనకు ఫ్రై అయినట్లు తెలిసిపోతుంది రెగ్యులర్ గా వంట చేసే వాళ్ళకి. సో అలా అనిపించినప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకెంత క్వాంటిటీ నిల్వ ఉండే పిండి వంటలు కాబట్టి బోల్డ్ అని చేసేసుకుంటూ ఉంటాం. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత అన్ని చెక్కలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. లైక్ తట్టై అన్నాం కదా, తట్టై ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అయితే మీరు వేస్తూ ఉండండి, నేను తీస్తూ ఉంటాను. మనం కూడా బోల్డ్ అని చేసేసుకుందాం. అలాగే. ఇంకొకటి వేయినా? వేసేయండి. ఇలాగా తిప్పుతూ వేపిస్తే చక్కగా 2 వైపులా బాగా ఫ్రై అవుతాయి, చాలా బాగా వస్తుంది. అండ్ ఈ వన్స్ మనం ప్రెస్ చేసుకుంటే ఫ్రై అంతా కూడా క్విక్ గా చేసేసుకోవచ్చు. ముందే మనం ప్రెస్ చేసి రెడీ పెట్టేసుకుంటాం ప్లేట్ లో. ఇవి ఆరిపోయినా కూడా ఏమో అవ్వదు, ఎందుకంటే ఇంకా క్రిస్ప్ గా వస్తాయి. అలా చేసుకోవచ్చు. సాధారణంగా సౌత్ ఇండియన్ అన్ని కూడా ఆల్మోస్ట్ కలుస్తుంటాయి. అవును, ఐటమ్స్ కొన్ని మిక్స్ అవుతుంటాయి. మనం ఉండ్రాళ్ళు చేస్తుంటాం, వాళ్ళు సీడై అని తయారు చేస్తారు తమిళియన్స్. అలాగా చాలా వరకు కలుస్తాయి.
స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోవడమేగమ్మా. అంతే. సో చూసారు కదండి, అన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుందాం. బాగా కరకరలాడుతుంది. తమిళియన్స్ వెరైటీ తట్టైలు రెడీ అయిపోయాయి. స్నాక్స్ ఇవన్నీ టేస్ట్ చూడాలి. ఇంకా చాలా వెయిటింగ్. చాలా చక్కగా ప్రిపేర్ చేస్తారు. చూసారు కదండి తట్టై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. బట్ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. చూసారా తట్టై ఎంత పెద్ద పెద్దగా ఉందో, ఒకటి తింటే కడుపు నిండేటట్లు ఉందన్నమాట. సో హ్యాపీగా అలా ప్రిపేర్ చేసుకోండి. మీరు కూడా టేస్ట్ చేసేయండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. కొద్దిగా ఆరిన తర్వాత క్రిస్ప్ వస్తాయి. అవును, బట్ టేస్ట్ అయితే ఎప్పుడైనా ఒకటే. టేస్ట్ సేమ్ ఉంటుంది, కొంచెం ఆరాలి. వేడిగా కాదు, కారం కారం. బట్ బాగుంది. సో దట్ అయితే చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది అండ్ క్రిస్పీగా. అండ్ మిగిలినవి కూడా చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి కదా, బికాజ్ అవి ఆరేకుంది ఇంకా కూడా గట్టిపడుతూ ఉంటే క్రిస్పీగా తయారవుతుంటే. మరి ఈ తట్టే మీరు కూడా డెఫినెట్ గా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. తట్టే తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. తట్టే తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, పచ్చెనగపప్పు, వేయించి నానబెట్టి రుబ్బిన మినప్పిండి, కరివేపాకు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు, కారం, నూనె. తట్టై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి బియ్యం పిండిని డ్రై రోస్ట్ చేసుకుని దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానిలో తగినంత ఉప్పు, కారం, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, వేయించి నానబెట్టి రుబ్బిన మినపిండిని వేసి బాగా కలుపుకోవాలి. దానిలో ముందుగానే నానబెట్టిన పచ్చెనగపప్పును కూడా వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక బాండి పెట్టుకుని నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని ఉండల్లాగా చేసి ఆ తర్వాత చెక్కల్లాగా ప్రిపేర్ చేసుకుని నూనెలో వేసుకుని వేయించుకొని టిష్యూ పేపర్స్ ఉన్న ప్లేట్ లోకి తీసుకుని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తట్టై రెడీ. సో తట్టై చాలా బాగుందమ్మా. ప్రాసెస్ అంటే మనకి చెక్కల ప్రాసెస్ అయినప్పటికీ కూడా టేస్ట్ అయితే మాత్రం వేరుగా ఉంది. బికాస్ మనం ఇంగువ వేసాము, కరివేపాకు, శనగపప్పు, ఇవన్నీ రెగ్యులర్ ఫ్లేవర్స్ అయినా ఇంగువ వల్ల కూడా టేస్ట్. మినపప్పు వేయంగా మనం. ఎస్ మినపప్పు వేయము. సో మినపప్పు పిండి, బియ్య పిండి రెండు మిక్స్డ్ కదా, అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంది. అండ్ చాలా బాగుంది అంటే. మరి ప్రసాదం ఏం పరిచయం చేస్తున్నారు? సేమియా కేసరి. సేమియా కేసరి అంటండి. సో కేసరి అంటే అందరికి ఇష్టం కదా, సేమియా కేసరి. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేస్తారు కాబట్టి మేడం ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా సేమియా కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో సేమియా కేసరి చాలా ఈజీగా నేర్పించేస్తారు మాకు. ఓకే, సో అందరం కూడా నేర్చుకోవాలంటే ఫస్ట్ మన ఇంగ్రీడియంట్స్ చూడాల్సిందే. మరి కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? చూద్దాం. సేమియా కేసరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సేమియా, పంచదార, కుంకుమ పువ్వు, జీడిపప్పు, యాలకుల పొడి, నెయ్యి. సో సేమియా కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదమ్మా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఏంటంటే 2 బాండీలు పెట్టేసుకొని ఒకటేమో వేడి నీళ్ళు పెట్టేసుకుందాం. సేమియా ఉడికించాలి. ఓకే, తర్వాత కాజు ఏమో ఫ్రై చేసి పాన్స్ పెడదామన్నాం కదా, 2 పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదండి, 2 పాన్స్ పెట్టేసాం. చాలా వర్క్ స్పీడ్ కావాలంటే 2 పొయ్యిలు పాన్ లోనే ఉండాలన్నమాట. సో ఒక దాంట్లోనేమో గీ వేస్తాం అండ్ ఇంకో దాంట్లోనేమో వాటర్ బాయిల్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ముందు 1 స్పూన్ నీళ్లు కుంకుమ పువ్వులు వేసేద్దాం, కలర్ వస్తుంది. ఓకే, హాట్ వాటర్ దీంట్లో వేస్తే తొందరగా చాలు. కుంకుమ పువ్వులో కొద్దిగా వేడి నీళ్ళు వేసేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు జీడిపప్పులు వేపించాలి. ఓకే, నెయ్యి వేసాం కదా, నెయ్యి కొంచెం రోస్ట్ చేస్తే ఇవి నీళ్లు కూడా మరుగుతూ ఉన్నాయి కదా, ఏం చేద్దామంటే ఇప్పుడు దీనిలో సేమియా వేద్దాము. కొంచెం బాయిల్ చేయాలేమో సేమియా. సో ఇప్పుడు మనం సేమియా వేస్తున్నాం.
వీళ్ళు ఎంతసేపు ఉడకాలంటారు? అది కొంచెం పొడిగా అవ్వాలి, మరీ మెత్తగా కాకూడదు, పొడి పొడిగా, లైట్ గా కొంచెం బాయిల్ అవ్వాలి. అంటే లైట్ గా అంటే పచ్చిగా ఉండకూడదు, మళ్ళీ ఈ మరీ ఎక్కువైనా కూడా పేస్ట్ అయిపోతుంది, పేస్ట్ రాకూడదు, రైస్ లాగా పొడిగా ఉండాలి. జీడిపప్పులు తీసేస్తున్నాను. ఓకే. తర్వాత కొద్దిలోనే పాకం తయారు చేద్దాం. ఓకే. షుగర్ వేసాను, వాటర్ ఏమంటారు? వాటర్ వేసి చాలు. చూద్దాం. ఓకే. పొడిగా ఉండాలి, చాలు. ఆఫ్ చేయనా చేసి ఆ వాటర్ లో ఎలాగ ఇంకాసేపు ఉడుకుతుంది కదా. అదే తీసేయాలి, తీసేద్దామా? అందులో తీసే ప్లేట్ లో తీసేస్తాం. ఇవి చాలా క్విక్ గా ఉడికిపోతాయి, చాలా త్వరగా. మనం కొంచెం నెగ్లెక్ట్ చేసామో మెత్తగా అయిపోతుంది. బట్ సగ్గుబియ్యం చాలా టైం టేకింగ్. అవును, అవి చాలా ఎక్కువ టైం. ఇది ఒక తీగ పాకం వచ్చేసింది. అవును. తగ్గించేసి ఇప్పుడు సేమియా ఉడికించాం కదా. అవును, ఇది వేసే. ఓకే. ఇందులో లవంగా, దాల్చిని. లవంగా, దాల్చిన చెక్క కూడా వేస్తారు. కేసరి ఇదో ఇలా. ఓకే. సో 2-3 లవంగాలు, 2-3 దాల్చిన చెక్క వేసుకుంటే సరిపోతుంది అనమాట. అదొక స్పెషల్ ఫ్లేవర్ ని కూడా ఇస్తుంది. యాలకుల పొడి. ఓకే. కలిపి సో ఇప్పుడు అది పాకంలో అంతా కూడా ఉడకాలి. ఉడికి కొద్దిగా దగ్గరికి రావాలి. అప్పుడు మనం అంటే తీగ పాకంలో వేసాం కదా, మళ్ళీ ఆ పాకం అంతా గట్టిగా ఏం రాదు కదా. అవ్వాలి, కొంచెం అవుతేనే బాగుంటుంది. అంటే మరి పొడి పొడిగా రాదే? పొడిగా అంటే వస్తుంది తర్వాత, అది అయిన తర్వాత వస్తుంది. ఓకే. ఇది కుంకుమ పువ్వు ముందుగానే కొంచెం వాటర్ యాడ్ చేసి పెట్టుకుంటే కలర్ బాగా వస్తుంది. కలర్ బాగా వస్తుంది. ఈ కలర్ బాగుంది కదా, కేసర్ కలర్. ఎస్, అది ఇంకా కూడా దగ్గరకు వచ్చేసరికి మంచి కలర్ వస్తుంది. తర్వాత నెయ్యి తీసే ముందు వేసేద్దాం. జీడిపప్పులు వేసేసి తీసేయడం. ఈ నీరు తగ్గాలి కొంచెం, ఒక 5 నిమిషాలు పడుతుంది. సో వాటర్ అంతా దగ్గరకు వచ్చే వరకు మనం కొంచెం వెయిట్ చేయాలన్నమాట. సో చూసారు కదండి, మనం ముందుగానే సేమియా ఉడికించేసుకుని వాటర్ లో బాయిల్ చేసేసుకుని అండ్ పంచదార పాకం పట్టేసుకుంటే కనుక చాలా క్విక్ గా అయిపోతుంది. సేమియా దాంట్లో వేసుకొని కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని ఆ తర్వాత కొంచెం మనం ముందుగానే సాఫ్రాన్ పెట్టుకున్నాం కదా వాటర్ లో కలిపి, అది కూడా వేసేసుకున్నాం అనుకోండి. ఒక 5 minutes లో మనకి చక్కటి ప్రసాదం కేసరి రెడీ అయిపోతుంది అనమాట. మరి 5 minutes వెయిట్ చేద్దాం. సో అయింది కదా అమ్మ, దగ్గరికి కదా. ఇంకా చల్లారితే ఇంకా దగ్గరకు స్టవ్ ఆపేద్దాం. ఇంకా నైవేద్య పాత్రలోకి తీసుకోవడమేనా? కొద్దిగా జీడిపప్పులు కూడా వేసి పైన మళ్ళీ ఆల్రెడీ ఇలాచి వేసాం కాబట్టి అవసరం లేదు. గీ వేద్దామా కొంచెం? తర్వాత వేద్దాం. ఓకే. భలే షైనింగ్ ఉంది కదా, నెయ్యి వేసాం కాబట్టి. ఆల్రెడీ దగ్గరకు వచ్చేసినట్టుంది కదా. వచ్చేసింది, ఇంకా పొడి అవుతుంది. ఇది ఆరిన తర్వాత ఇంకా దగ్గర. జీడిపప్పులు, ఓకే, కొంచెం గీ, కొద్దిగా యాలకుల పొడి, కొంచెం నెయ్యి. సేమియా కేసర్ రెడీ అయిపోయింది ప్రసాదానికి. నువ్వు ప్రసాదం పెట్టేసి తర్వాత నేను. సో చూసారు కదండి, సేమియా కేసరి చాలా ఇంట్రెస్టింగ్ గా మనం ప్రిపేర్ చేసేసుకున్నాం అండ్ చాలా బాగుంది ప్రాసెస్ కూడా, అండ్ కలర్ఫుల్ గా కూడా ఉంది. మరి మీ అందరూ కూడా సేమియా కేసరి డెఫినెట్ గా ప్రిపేర్ చేసి భగవంతుడికి నైవేద్యంగా పెట్టేయండి. ఇప్పుడైతే మేము లేట్ చేయకుండా స్వామివారికి ప్రసాదం పెట్టేస్తున్నాం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలాచి అవన్నీ వేసాం కదా, వాటితో పాటు లవంగాలు, దాల్చిన చెక్క. అబ్బా.
సో లవంగాలు దాల్చిన చెక్క వేస్తాన విషయం నాకు తెలియదు. లాస్ట్ టైం మీరు ఒక ప్రసాదం కూడా అలాగే చేశారు. వేస్తాం. ఆ టేస్ట్ ఉంది కదా, ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ తో ఉన్నాను. అలాగే అవి సేమియా కూడా మనకి కొంచెం సాగుతున్నట్లు జెల్లీ జెల్లీగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ లవంగాలు దాల్చిన చెక్క ఫ్లేవర్ అయితే అల్టిమేట్. యాక్చువల్లీ మనం జీడిపప్పు గీ అన్ని వేస్తాం అండ్ యాలకులు కుంకుమ పువ్వు వేస్తే కూడా మన కలర్ తో పాటు అదేదో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా. కుంకుమ పువ్వుతో పాటు జీడిపప్పు తగులుతుంటే స్వామి రంగ సూపర్ ఉంది. సో అందుకే భగవంతుడికి ఇలాంటి ప్రసాదాలు అంటే బాగా ఇష్టం అనమాట. సో ఆయన తిన్నాక మనం ఎక్కువ తినేయచ్చు కదా. మీరు ఆ పేరుతో చేసేసుకోండి, స్వామివారికి పెట్టేయండి, మీరు కూడా హ్యాపీగా తినేయండి. అండ్ సేమియా కేసరి అయితే చాలా టేస్టీగా ఉంది. మరి సేమియా కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. సేమియా కేసరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సేమియా, పంచదార, కుంకుమ పువ్వు, జీడిపప్పు, యాలకుల పొడి, నెయ్యి. సేమియా కేసరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నీళ్లు పోసుకొని మరిగించాలి. మరొక స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత మరిగిన నీటిలో సేమియా వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని అదే బాండీలో పంచదార వేసి నీళ్లు పోసుకొని అది కరిగి పాకం వచ్చిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న సేమియాను వేసి కొంతసేపు ఉడికించుకోవాలి. తర్వాత లవంగం, దాల్చిన చెక్క, యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత నైవేద్యం పాత్రలోకి తీసుకొని జీడిపప్పు, యాలకుల పొడి, నెయ్యి వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. అంతే, భగవంతుడికి ఎంతో ఇష్టమైన రుచికరమైన సేమియా కేసరి రెడీ. సో అమ్మ, సేమియా కేసరి అదిరిపోయింది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అండ్ ఇది నవిలేకుంది, ఇంకా 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 నవిలితే బాగుండని అనిపిస్తుంది అనమాట. అంత ఈజీగా అవ్వదు కూడా, మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. అండ్ ఈ రోజు చేసిన రెండు కూడా చాలా బాగున్నాయి. తట్టై సేమియా కేసరి సో తమిళనాడు స్పెషల్, అదొక చక్కటి స్నాక్ ఐటమ్ కదా. అండ్ ఇది మాత్రం స్వీట్, అదిరిపోయాయి రెండు కూడా. మరి ఇంతటి రుచికరమైన వంటకాలు నాతో పాటు మా వ్యూవర్స్ కూడా పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఈనాటి పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమం మీరు చూడటం మిస్ అయినట్లయితే కనుక youtube.com/ETV అభిరుచి, facebook.com/ETV అభిరుచికి లాగిన్ అవ్వండి. చూసారు కదా, ఈనాటి మన పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో డాక్టర్ విజయరావు గారు పరిచయం చేసిన తమిళనాడు స్పెషల్ తట్టై అలాగే సేమియా కేసరి రెండు కూడా చాలా రుచిగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరొక పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.